హలో ఆల్, ఈరోజు ఇంకో హెల్తీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కీన్వా ఇడ్లీ అనమాట. కీన్వా అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇది ప్లాన్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే గ్లూటెన్ ఫ్రీ అనమాట. దీనివల్ల యూజెస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి గూగుల్ చేయండి, చాలానే ఉన్నాయి. అవి చూసిన తర్వాతే నేను దీన్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది చూడ్డానికి మిల్లెట్స్లా ఉంటాయండి, కానీ ఇవి మిల్లెట్స్ అయితే కాదు. దీనితో కూడా చాలా రెసిపీస్ చేస్తారండి, కానీ బేసికల్గా నాకు అవేమీ నచ్చలేదు. సో నాకు నచ్చని వాటిని అన్నిటినీ కూడా ఇలా ఇడ్లీ దోశల రూపంలోనే తినేస్తాను. కీన్వాకి పైన సాపోటిన్ అనే ఒక కోటింగ్ ఉంటుందన్నమాట. సో ఆ కోటింగ్ వల్ల టేస్ట్ అనేది కొంచెం బిట్టర్గా ఉంటుంది. అందువల్ల సోక్ చేసే ముందే దీన్ని థరోగా వాష్ చేయాలండి. అట్లీస్ట్ 4 to 5 times అయితే నేను వాష్ చేస్తాను. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి నేను తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి అంటే, 1 కప్ కీన్వాకి 1/2 కప్ ఇడ్లీ రైస్, 1/2 కప్ ఉద్దిపప్పు అనమాట. ఇడ్లీ అయినా దోశ అయినా నేను ఎప్పుడు చేసినా సరే 1 స్పూన్ ఆఫ్ మేథీ సీడ్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. దానివల్ల కూడా యూజెస్ చాలానే ఉన్నాయి. సో నేను ఈవినింగ్ అలా గ్రైండర్ వేశాను. యూజువల్గా ఇడ్లీకైనా దోశకైనా నేను గ్రైండరే యూజ్ చేస్తానండి, కొంచెం సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ నేను ఫర్మెంట్ చేస్తానండి. కీన్వా ఇడ్లీని ఇడ్లీ రైస్ లేకుండా కూడా చేయొచ్చు. ఆ రెసిపీని నేను ఇంకొకసారి చూపిస్తాను. కీన్వా మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే, అమెజాన్లో కూడా ఉంటాయి. సో నేను ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆఫర్ ఉంటే తీసుకుంటాను అనమాట కీన్వా. బట్ మిల్లెట్స్ అయితే నేను రెగ్యులర్గానే తీసుకుంటాను. మిల్లెట్స్ని కూడా ఎక్కువగా ఇడ్లీ దోశ చేస్తాను, అలాగే కిచిడి చేస్తాను. కిచిడి కూడా నాకు టేస్ట్ బాగానే ఉంటుందండి. యూజువల్గా లంచ్ టైంలో మేము తింటాం అది. అలాగే నేను మినపప్పు కూడా పొట్టు మినపప్పు యూజ్ చేస్తానండి, పొట్టు తీయను. అందుకని చెప్పేసి నా ఇడ్లీ కూడా కొంచెం బ్లాక్గా ఉంటాయి. బట్ అయినా సరే టేస్ట్ అయితే నాకు ఏ డిఫరెన్స్ ఉండదు. మేబీ అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఇలానే ఇష్టం అనమాట. ఇలా చక్కగా ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఇడ్లీ చేయడానికి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి. మిల్లెట్స్ గురించి ఇంకొక విషయం ఏంటంటే, మిల్లెట్స్ని మీరు ఎలా కన్జ్యూమ్ చేయాలనుకున్నా సరే దాన్ని ఎక్కువసేపు సోక్ చేయాలండి. నేనైతే మినిమం 8 hours ఖచ్చితంగా సోక్ చేసి దాని తర్వాతనే ఏదైనా డిష్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఫైనల్గా నా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఈరోజు నేను టమాటా పల్లీ చట్నీ చేశాను. ఆ చట్నీతో ఈ ఇడ్లీ కాంబినేషన్ నాకు చాలా నచ్చిందనమాట. నేను చట్నీలు కూడా డైలీ సేమ్ అయితే చేయనండి. ఒకరోజు పల్లీ చట్నీ, ఇంకొక రోజు పల్లీ నువ్వుల చట్నీ, ఇలా కాంబినేషన్స్ కూడా మారుస్తూ ఉంటానన్నమాట. డైలీ సేమ్ చట్నీ తినాలన్నా సరే బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకొక విషయం చెప్తానండి, నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా సరే ముందు నేను ట్రై చేస్తాను. అది బాగుంది అనిపిస్తేనే రెండోసారి చేసినప్పుడు వీడియో తీసి నేను మీకు పెడతానన్నమాట. సో మీరు ఏ భయం లేకుండా ఈ మెజర్మెంట్స్ యూస్ చేసుకొని మీరు కూడా రెసిపీస్ ప్రిపేర్ చేసేసుకోండి.